అధ్యక్ష 21వ పాయింట్లో మహాలక్ష్మి పథకం ఒక గేమ్ చేంజర్గా ఉందని చెప్తా ఉన్నారు అధ్యక్ష మహాలక్ష్మి అనేది ఒక 4-5 పథకాల సమాహారంగా వాళ్ళు చెప్పినారు అధ్యక్ష. ఇక్కడ చెప్పడం ఏంటంటే మహాలక్ష్మిని మేము చేసేసినామని చెప్తున్నారు, కానీ చేయలేదు అధ్యక్ష. అది పాక్షికంగానే వారు సత్యం చెప్తా ఉన్నారు. అసత్యానికన్నా నిజానికి అర్ధసత్యం చాలా డేంజరస్గా ఉంటుంది అధ్యక్ష. ప్రభుత్వం అర్ధసత్యం చెప్తుంది, ప్రజలకు నిజం చెప్తలేదు. కాబట్టి తక్షణమే మహిళలకు అనౌన్స్ చేసినటువంటి 2,500 రూపాయలు, అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం వెంటనే రిలీజ్ చేయాలి, ఈ బడ్జెట్లో పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. 24వ పాయింట్లో మహిళలకు గ్యాస్ సబ్సిడీ ఇచ్చినామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. చాలామంది మహిళలతో ప్రత్యక్షంగా ఇంటరాక్ట్ అయిన తర్వాత నేను చెప్తున్నాను అధ్యక్ష, 500 ఇండ్లకు ఒక ఇంటికి కూడా ఆ పథకం సరిగ్గా అందుతలేదు అధ్యక్ష. ఆ పథకానికి దయచేసి రివ్యూ చేసుకొని పారదర్శకంగా అమలు చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లానే 35వ పాయింట్లో అధ్యక్ష, మేము ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచినామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. కేసీఆర్ గారు కూడా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పథకం వారు 2 లక్షల రూపాయలు పెడితే దాన్ని పెంచి 5 లక్షలకు తీసుకొచ్చినాం అధ్యక్ష. కానీ దాంతోపాటు ప్రభుత్వ హాస్పిటళ్లను మంచిగా చేసేటటువంటి ప్రయత్నం మేము చాలా తీవ్రంగా చేసినాం అధ్యక్ష. దాంతోపాటు ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ పెట్టి అద్భుతమైనటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి జిల్లాలో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవాళ ఆ ప్రయత్నం మానేసి ఇంకొక 163 మెడికల్ ప్రొసీజర్లు కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రైవేట్కు ఆ డబ్బును మళ్ళిస్తున్నారు, కానీ ప్రభుత్వ రంగ హాస్పిటల్ను పట్టించుకుంటలేరు అధ్యక్ష. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ఒకసారి చూస్తే అధ్యక్ష, సూది లేదు దూది లేదు అన్నట్టు ఉన్నది అధ్యక్ష, మందులైతే లేనేలేవు అధ్యక్ష. దీని మీద దయచేసి కొద్దిగా ఆలోచన చేయాలి అధ్యక్ష. ఒక మహిళగా నేను కోరేది ఏంటంటే, ప్రభుత్వ హాస్పిటల్లో ప్రసవాలు జరగాలి, దానివల్ల పేదవాళ్ళ ఇంట్లో 2 రూపాయల ఆదాయం మిగులుతుంది అనేటటువంటి ఆలోచనతో అన్ని ప్రొసీజర్స్ కూడా క్రియేట్ చేసి ఇదివరకు పెట్టినాం అధ్యక్ష. దాని మీద దృష్టి దయచేసి ఈ ప్రభుత్వం పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రైవేట్ రంగంలో డెలివరీస్ పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది.